హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. సార్ మేడం, అదేంటి ఈ సినిమా ఇంకా తెలుగులో రాలేదు కదా అనుకుంటున్నారా? సో ఇది యాక్చువల్గా తెలుగు తమిళ్ ప్యారలల్గా 25th రిలీజ్ ప్లాన్ చేశారు, జూలై 25th. కానీ కొన్ని కారణాల వల్ల రాలేదు. నాకు తెలిసినంత వరకు హరిహర వీరమల్లు అండ్ మహావతార నరసింహ థియేటర్స్ ఆక్యుపై చేయడం వల్ల దీనికి థియేటర్స్ దొరకలేదని విన్నాను. సో ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే మంచిగా అనిపించిందండి సినిమా. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేసి వెళ్ళిన సినిమా ఇది. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసిన చిన్న క్లిప్ కానీ ట్రైలర్ కానీ సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఆ కాన్సెప్ట్. అలాగే నిత్యా మీనన్ అండ్ విజయ్ సేతుపతి కాంబినేషన్ అనేసరికి కొంచెం క్యూరియాసిటీ పెరిగింది. సో అందుకని చెప్పి తమిళ్ రాకపోయినా కూడా ఏదో నాకు వచ్చిన చిన్న తమిళ్ వర్డ్స్ సబ్ టైటిల్స్తో మేనేజ్ చేసి సినిమా అయితే చూసేసాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. నిత్యా మీనన్ అండ్ విజయ్ సేతుపతి ఇద్దరు న్యాచురల్ యాక్టర్సే, పోటీపడి యాక్ట్ చేసినట్టు అనిపించింది. చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అసలు కొన్ని కామెడీ సీన్స్ కానీ లేదంటే కొంచెం హై ఎమోషన్ సీన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు విజయ్ సేతుపతి గారు. ప్రజెంట్ ట్రెండ్లో ఉన్న కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేసిన సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. సో డైరెక్టర్ పాండ్యరాజ్ గారు నాకు తెలిసి చాలామందిని కపుల్స్ని చూసి వాళ్ళ మీద రీసెర్చ్ చేసి తీసినట్టు అనిపించింది. చాలామంది ఊరికే గొడవలు పడే కపుల్స్ ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఇది చాలా మంచి ఫన్ కూడా క్రియేట్ చేసినాయి. కొన్ని సీన్స్ అయితే రియల్ లైఫ్లో సీరియస్గా ఉండే సీన్స్ని కూడా చాలా కామెడీగా ఫన్నీగా చూపించారు. యోగి బాబు గారు కూడా దానికి మంచి ఫన్ యాడ్ చేశారని అనిపించింది. సో కామెడీ అయితే చాలా బాగుంది. కొన్ని పంచ్ డైలాగ్స్ నాకు అర్థం కాలేదు తమిళ్వి, బట్ థియేటర్లో మాత్రం చాలామంది పడి నవ్వారు. అలా చూస్తారేంటండి, డాక్టర్ల దగ్గర దాదాల దగ్గర ఏది దాచకూడదు, ఉన్నట్టు చెప్పేయాలి. ఊరికే గొడవలు పడడం, మళ్ళీ కలిసిపోవడం, ప్యాచప్ అవడం, సో అలాంటి చిన్న గొడవలు అండ్ అవి ఎక్కడ దాకా వెళ్ళినాయి, ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళినాయి, సో అవన్నీ కూడా చాలా మంచిగా చూపించారు. కెమిస్ట్రీ కూడా బాగుంది. నిత్యా మీనంది అండ్ విజయ్ సేతుపతి కెమిస్ట్రీ కూడా బాగుంది. వాళ్ళ మధ్యలో ఆ లవ్ కానీ అవి కానీ చాలా మంచిగా చూపించారు. ఇంకా క్లైమాక్స్ అయితే అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి తీసినట్టు అనిపించింది కొన్ని సీన్స్. సో అది మీరు చూస్తే అర్థమవుతుంది. అది పెద్ద సర్ప్రైజ్ ఏం కాదు, బట్ కొంచెం ఫ్రెష్గా డిఫరెంట్గా అనిపించింది. ఆ డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ మీకు ఎక్కడా కూడా మీకు అంత బోర్ కొట్టదు. కొన్ని సీన్స్ ఎక్కడో అంటే నాకు కొన్ని రిపీటెడ్ సీన్స్ అనిపించినాయి, అవి బోర్ కొట్టినాయి. అండ్ కొన్ని చోట్ల కొంచెం గొడవ ఎక్కువైనట్టు అనిపించింది. సో అవి తప్ప మిగిలినంతా కూడా నాకు పెద్ద నెగిటివ్స్ ఏం కనపడలేదు. ఫ్యామిలీతో కూర్చుని చూడొచ్చు, చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బీజిఎం అండ్ డిఓపి కూడా బాగుంది, సాంగ్స్ కూడా మంచిగా అనిపించినాయి. సో ప్రజెంట్ జనరేషన్ యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీ ఇది. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.